ఆంధ్రప్రదేశ్లో జొన్నగిరి అనే ప్రాంతంలో గోల్డ్ మైనింగ్ పడిందని ప్రచారం జరుగుతుంది. అది చంద్రబాబు గారే తెచ్చారు, చేశారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం కొనుక్కోవడం కోసమే డీటెయిల్స్లోకి వెళ్తే 2013లో ఇక్కడ గోల్డ్ మైనింగ్ ఉందనేసి జొన్నగిరి ప్రాంతంలో గుర్తించారు. అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి దీనికి ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇచ్చారు. దీనినే మైనింగ్కి లీజుకి ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి. ఇది అసలు మ్యాటర్. దాని తర్వాత నారా చంద్రబాబు గారు వచ్చి వాళ్ళకి పర్యావరణ పర్మిషన్లు, కొన్ని పర్మిషన్లు తీసి ఇచ్చారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మైనింగ్ చేయాలి అంటే, ఫ్యాక్టరీ నిల్వలు అన్నీ చేయాలంటే నీటి సౌకర్యం కావాలా. ఆ నీటి సౌకర్యాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. ఆయన కల్పించిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 2024 కన్స్ట్రక్షన్స్ పూర్తి అయిపోయాయి. ట్రయలింగ్ చేశారు. 2024 నుంచి 25 ట్రయల్ అంటే ఫ్యాక్టరీ ఎలా రన్ చేయాలా, ఎలా ఉత్పత్తి చేయాలని ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు సంపూర్ణంగా వచ్చింది. దీంట్లో మెయిన్ పాత్ర కిరణ్ కుమార్ రెడ్డిది, దాని తర్వాత చంద్రబాబు గారిది, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిది. ముగ్గురు ముఖ్యమంత్రుల పాత్ర దీంట్లో ఉంది. ఇది గుర్తించాలా. ప్రజలకు ఈ విషయం అందరికీ తెలియాలా. దయచేసి దీన్ని షేర్ చేయండి. తప్పుడు సమాచారం ఒక్కరే వెళ్ళారని ఒక్కరికి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్య క్రెడిట్ చోరీ జరుగుతోంది కాబట్టి వాస్తవం ఏమిటో అందరికీ తెలియాలా. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు గారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు పాత్ర దీంట్లో కీలకం. ముగ్గురు గవర్నమెంట్లు కీలకం. కాంగ్రెస్ గవర్నమెంటు ప్లస్ చంద్రబాబు గారి గవర్నమెంటు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు దీంట్లో ఉంది. మెయిన్ గుర్తుపెట్టుకోండి. తప్పుడు ప్రచారం చేయదు. ఒక్కరి సొమ్ము కాదు ఇది. అందరూ ప్రభుత్వాలు దీన్ని సహకరిస్తే ఇప్పుడు ఇలా వచ్చింది. అదే ఏదైనా ఫ్యాక్టరీ కానీ సంస్థ కానీ రావాలంటే 3 ప్రభుత్వాలు కలిసే, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం కరెక్ట్గా కలిసి ముందుకు పోతేనే సాధ్యమవుతుంది అననే దానికి ఇది ఒక ఉదాహరణ.